అయోటిక్ ఎన్యూరిజం అనేది డైలటేషన్ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద అయోటా. ఈ అయోటిక్ ఎన్యూరిజం అంటే ఎస్పెషల్లీ ఏ పార్ట్ ఆఫ్ ద అయోటా అయినా రావచ్చు. అయోటా మనం తీసుకుంటే ఎసెండింగ్ అయోటా అంటాము, ఆర్చ్ ఆఫ్ అయోటా అంటాము, తర్వాత డిసెండింగ్ అయోటా అంటాము, నెక్స్ట్ అబ్డోమినల్ అయోటా అంటాము. సో ఈ పార్ట్‌లో ఎక్కడైనా డైలటేషన్ అంటే దాని సైజు బియాండ్ ఎ నార్మల్ లెవెల్ పెరిగితే అప్పుడు దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటాం. సో ఈ అయోటిక్ ఎన్యూరిజంకి డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. అయోటిక్ ఎన్యూరిజమ్స్ కామన్‌గా ఎసెండింగ్ అయోటాలో ఉంటుంది. అది 6 సెంటీమీటర్స్ రీచ్ అయితే అప్పుడు ఎసెండింగ్ అయోటాని రీప్లేస్ చేస్తాం విత్ డాక్రాన్ గ్రాఫ్ట్ అని ఉంటుంది. దాంతో రీప్లేస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగానే ఉంటారు. తర్వాత ఆర్చ్ ఆఫ్ అయోటాలో కూడా ఎన్యూరిజమ్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే ఈ ఏజ్ రిలేటెడ్ ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్ వల్ల కానీ, ఇంకా వేరే మార్ఫాన్స్ సిండ్రోమ్స్‌లో కానీ వాటిని ఆర్చ్ ఆఫ్ అయోటాలో కూడా ఈ ఎన్యూరిజమ్స్ రావచ్చు. వాటికి కూడా ట్రీట్మెంట్ ఇదే ఉంటుంది. సేమ్ థింగ్ డిసెండింగ్ థొరాసిక్ అయోటాలో కూడా ఎన్యూరిజమ్స్ వస్తే ప్రజెంట్‌లీ చాలామందికి టీవార్ చేస్తున్నాం. ఎండోవాస్కులర్ రిపేర్ అంటాం దాన్ని. ఎండోవాస్కులర్ అయోటిక్ రిపేర్ విత్ ఏ స్టెంట్ గ్రాఫ్ట్స్.